అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం, ఇటీవల మన గుంటూరు టౌన్లో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్పీఎల్ కాలనీలో 21వ తేదీ 9/24 మధ్యాహ్నం 2 గంటల టైంలో ఒక నేరం జరగడం జరిగింది. ఆ నేరంలో అతని పేరు మద్దు వెంకటేశ్వరరావు. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మా గౌరవ ఎస్పీ సతీష్ కుమార్ గారు మరియు మా గౌరవ డిఎస్పీ గారు జయరాం ప్రసాద్ గారు, అలాగే సిసిఎస్ డిఎస్పీ గారు శివాజీరాజు గారు, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ గారు, అలాగే పట్టాపురం పోలీస్ స్టేషను, అలాగే సిసిఎస్ సిబ్బంది, తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ చేసి మా ఎస్పీ గారి ఆదేశాల మీదకు దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నేరాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు అనే క్లూస్ లాగడంలో మా ఎస్పీ గారు రహస్య ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా విధంగా దీని మీద వర్కౌట్ చేశారు. అందులో సీసీ కెమెరాస్, తర్వాత ఫోన్ కాల్స్, టవర్ డంప్స్, డిఫరెంట్ వాటి మీద వర్కౌట్ చేశారు. అందులో ఒక ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి సమాచారం ఉంది. అందులో గొర్రెల చిన్నబాబు అనే అతను, తర్వాత శామ్యుల్ రాజు అనే అతను చేశారనే ఇన్ఫర్మేషన్ మీద దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మేము మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల టైంలో గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్లో మేము ముఖ్యమైన సమాచారం మీదకు చిన్నబాబు, గొర్రెల చిన్నబాబు, ఇతని నేటివ్ ఆఫ్ కాకినాడ, ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఇతను విచారిస్తే ఇతను గతంలో కొన్ని నేరాలు చేస్తున్నాడు. అలాగే ఇతను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉన్నాడు. 2015లో పూర్తి చేశాడు. తర్వాత ఇతనికి కొన్ని వ్యసనాల వలన, అంటే క్రికెట్ బెట్టింగ్, తర్వాత హార్స్ రైడింగ్, అటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడటం వల్ల అటువంటి వాటికి అడిక్ట్ అయ్యి దొంగతనాలు అలవాటు చేసుకోవడం జరిగింది. అందులో వీళ్ళ సొంత బావగారు కూడా కేపీఎస్పీ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు బెటాలియన్లో. ఇతన్ని మేము అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతని దగ్గర మేము కొంత సోరీ సొత్తును రికవర్ చేసుకోవడం జరిగింది. అందులో ఆ ప్రాపర్టీలో జరిగినటువంటి సోరీ సొత్తు సుమారు 536 గ్రాములు దొంగతనం జరిగినట్టు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మేము ముద్దాయి దగ్గర నుంచి సుమారు 306 గ్రాములు బంగారం సోరీ సొత్తును అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ కుటుంబ నేపథ్యంలో ఇతను అంతకుముందు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేయడం జరిగింది. తర్వాత బీటెక్ చేసిన తర్వాత కొద్ది రోజులు ప్రైవేట్ జాబ్స్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అతను క్రమేణా ఈ దొంగతనాలకు అలవాటు పడి నేరస్తుడిగా మారిపోయాడు. తర్వాత ఇటీవల 1 year నుంచి ఎటువంటి నేరాలు చేయకుండా సత్ప్రవర్తనతో ఉండడం, మళ్ళీ ఈ వ్యసనాలు వాటికి అలవాటు పడడం, అతని యొక్క ప్రేమ వివాహం చెడిపోయిందని దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ దొంగతనం అలవాటు చేయడం, అలా చేసుకుని చెడు ప్రవర్తనకు అలవాటు పడాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద వీళ్ళ అక్కగారు, వీళ్ళ బావగారు, తర్వాత వాళ్ళ సహాయంతో ఇతన్ని మేము పక్క ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర సోరీ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కేసులో రెండవ ముద్ద అయినటువంటి శామ్యుల్ రాజు అనే అతను నాగపూర్లో ఉంటాడు. నాగపూర్లో నుంచి మన దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేయడం జరిగింది. ఆ నాగపూర్లో ఉన్నటువంటి అతన్ని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా మేము ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకొచ్చి అతని దగ్గర కూడా కొంత సోరీస్ వచ్చింది, రికవరీ చేయవలసింది. అది కూడా రికవరీ చేసి మేము కోర్టుకు హాజరుపడడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.